So hi guys, welcome back to our channel Tech Reality. So guys, ఈ వీడియోలో వచ్చేసి మనకి నియర్ బై షేర్ ఫీచర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ ఫీచర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో ఈ ఫీచర్ వచ్చేసి మనం ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ అయితే చేస్తాం. సో ప్రజెంట్ ఈ ఫీచర్ వచ్చేసి మనకి విండోస్ కూడా అయితే వచ్చింది. సో ఇప్పుడు మీకు విండోస్ ల్యాప్టాప్ నుంచి మీరు డైరెక్ట్గా మీకు ఆండ్రాయిడ్ మొబైల్కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు వైర్లెస్గా. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మీకు విండోస్ ల్యాప్టాప్లో ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలో వాటి గురించి అయితే చూద్దాం. సో ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి అండ్ క్రోమ్లో వచ్చేసి నియర్ బై షేర్ ఫీచర్ ఫర్ విండోస్ అని అయితే మీరు టైప్ అయితే చేయండి. సో మీకు ఇలా ఫస్ట్లో వచ్చేసి ఆండ్రాయిడ్ సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అండ్ ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా విజిట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు నియర్ బై షేర్ బీటా ఫర్ విండోస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ కింద వచ్చేసి మీకు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ క్లిక్ చేశారనుకుంటే మీకు ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అండ్ మీ యొక్క విండోస్లో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేసేద్దాం. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ మీద వచ్చేసి మీరు డబుల్ క్లిక్ అయితే ఇవ్వండి. సో మీకు సెటప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది అండ్ కొద్దిసేపు మీకు లోడ్ అయితే అవుతుంది అండ్ ఇన్స్టాలేషన్ అయ్యాక ఇటువంటి విండో అయితే ఓపెన్ అవుతుంది, సైన్ ఇన్ టు యువర్ గూగుల్ అకౌంట్ అని. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా సైన్ ఇన్ చేయాలని లేదు, ఇది వచ్చి ఆప్షనల్. సో మీరు మీ యొక్క గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే మీకు కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది యూజ్ వితౌట్ అకౌంట్ అని. సో ఈ యొక్క ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు. సో మనకు సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు విండోస్ నుంచి ఆండ్రాయిడ్కి ఫైల్స్ ఎలా సెండ్ అండ్ రిసీవ్ చేయాలో వాటి గురించి అయితే చూసాం. సో ఇప్పుడు మీకు విండోస్ ల్యాప్టాప్లో వచ్చేసి మనం ప్రజెంట్ డౌన్లోడ్ చేసిన నియర్ బై ఫీచర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు ఇటువంటి విండో అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి విజిబుల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులో మీకు 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఇందులో బెస్ట్ వచ్చేసి విజిబుల్ ఫర్ ఎవ్రీ వన్ అయితే పెట్టుకోండి. సో అప్పుడు మీకు నియర్ బైలో ఉన్న అన్ని డివైసెస్ అయితే డిటెక్ట్ అయితే అవుతాయి అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మీరు సెండ్ చేయడానికి మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, సెలెక్ట్ ఫైల్ ఆర్ సెలెక్ట్ ఫోల్డర్స్ అని. సో మీరు ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేసి కూడా మీరు ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఏవైతే సెండ్ చేయాలనుకుంటున్నారో, లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కూడా మీరు ఫైల్స్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఒక ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను అండ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి రైట్ సైడ్లో వచ్చేసి మనకు నియర్ బైలో ఏవైతే డివైసెస్ ఉన్నాయో అవి అయితే డిటెక్ట్ అయితే అవుతాయి. సో మీరు ఆ ఒక డివైస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏదైతే డివైస్కి సెండ్ చేస్తున్నారో ఆ ఒక డివైస్లో వచ్చేసి మీకు యాక్సెప్ట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అండ్ మీరు నియర్ బై షేర్ ఆప్షన్ యూజ్ చేసేటప్పుడు మీకు 2 డివైజెస్లో మీరు లొకేషన్ అండ్ బ్లూటూత్ అయితే కంపల్సరీగా ఆన్ అయితే చేసుకోవాలి. సో అప్పుడే డివైజెస్ అనేవి ఈజీగా డిటెక్ట్ అయితే అవుతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ నుంచి విండోస్కి ఎలా సెండ్ చేయాలో అయితే చూద్దాం. సో మీకు ఆండ్రాయిడ్లో మీరు ఒక ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు నియర్ బై షేర్ ఫీచర్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ మీకు డివైజెస్లో వచ్చేసి మీ యొక్క పీసీని అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ యొక్క పీసీలో వచ్చేసి మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే మీకు ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఈ విధంగా వచ్చేసి మీ యొక్క విండోస్ అండ్ ఆండ్రాయిడ్ మధ్యలో వచ్చేసి మీరు ఫైల్ సెండ్ అండ్ రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఈ ఫీచర్ అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.